ఫ్రెండ్స్, ఈ మహిళ తన 20 యూరోల బ్రాను జుట్టులో దాచి ఆ జుట్టును సుమారు 1000 మీటర్ల ఎత్తు నుంచి కిందకు విసిరింది. దాదాపు 10 నిమిషాల తర్వాత జుట్టు బలంగా నేలపై పడింది. ఆ శబ్దం పక్కనే ఉన్న కుక్క దృష్టిని ఆకర్షించింది. కాని దాని యజమాని మాత్రం ఏమీ గమనించలేదు. ఇది చూసి బెక్కీ భయపడిపోయింది. వెంటనే ఆమె తన ఇంకో జుట్టును తీసి పూర్తి శక్తితో కిందకు విసిరింది. ఆ జుట్టు కింద ఉన్న మెట్లను ఢీకొని పెద్ద శబ్దం చేసింది. ఈసారి ఆ శబ్దం విని ఆ వ్యక్తి అప్రమత్తమయ్యాడు. నెమ్మదిగా జుట్టు పడిన చోటికి వచ్చి చుట్టూ చూశాడు. కాని ఏమీ అనుమానంగా కనిపించలేదు. బహుశా భ్రమయ్యుండాలి అనుకుని చిరాకు పడుతూ తిరిగి వెళ్లిపోయాడు. అతను దూరంగా వెళుతుండగా బెక్కీ ఫ్లేర్ వెలిగించడానికి ఆతృతగా మారింది. కాని హంటర్ సమయానికి ఆమెను ఆపాడు. పగటిపూట ఫ్లేర్ వేసినా ప్రయోజనం ఉండదని, రాత్రిపూటే ఆ వెలుగు కనిపిస్తుందని చెప్పాడు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి తన క్యాబిన్లోకి వెళ్లడం చూసి రాత్రంతా అక్కడే ఉంటాడని వాళ్లకు నమ్మకం కలిగింది. చివరికి రాత్రి పడగానే బెక్కీ ఎలాంటి సందేహం లేకుండా ఫ్లేర్ ను వెలిగించింది. ఆ తీవ్ర వెలుగు చీకట్లో చాలా దూరం వరకు కనిపించింది. నిజంగానే ఆ వ్యక్తి ఆ వెలుగును చూసి ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కాని అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. ఆ వ్యక్తి తన కారు దగ్గరకు వెళ్లి వాహనంలో కూర్చుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది చూసి ఇద్దరూ మళ్లీ నిరాశలో మునిగిపోయారు. వారా టవర్ పై ఇంకా 2 రోజులు 2 రాత్రులు చిక్కుకుపోయారు. ఈ సమయంలో బలహీనమైన హంటర్ జారిపడే పరిస్థితి వచ్చింది. కాని బెక్కీ అతన్ని గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ ఒకరినొకరు ఆదుకుంటూ మేల్కొని ఉండిపోయారు. పగటి సమయంలో కింద పడిపోయిన బ్యాక్ ప్యాక్ ను తీసుకురావాలని హంటర్ నిర్ణయించుకున్నాడు. అతను ఒక తాడు చివరను టవర్ కు కట్టుకుని తాడును పట్టుకుని నెమ్మదిగా కిందకు దిగాడు. కాని తాడు చిన్నదిగా ఉండటంతో బ్యాక్ ప్యాక్ అందుబాటులోకి రాలేదు. ఎంత శ్రమించినా చేతి పడవు సరిపోలేదు. అప్పుడు హంటర్ ఒక అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన సేఫ్టీ హార్నెస్ ను విప్పి ఒక చేతితో తాడు పట్టుకుని ఊగుతూ బ్యాక్ ప్యాక్ వైపు చేరేందుకు ప్రయత్నించాడు. కాని ఇంకా కొన్ని సెంటీమీటర్లు దూరం మిగిలిపోయింది. పైనుండి ఇది చూస్తున్న బెక్కీ భయంతో వణికిపోయింది. అయితే అదృష్టవశాత్తు హంటర్ తన చివరి శక్తితో ఒక పెద్ద దూకుడు దూకి చివరకు బ్యాక్ ప్యాక్ ను అందుకున్నాడు.